శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పీలేరు ప్రత్యేక వార్తలు. పంచాయతీ కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించడానికి కృషి చేసిన ఈఓకు అభినందనలు. పెండింగ్లో ఉన్న ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలి. గతంలో కార్మికులను మోసం చేసిన అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలి. కనీస వేతనం 26,000 చెల్లించాలి అని సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ అన్నారు. పీలేరు పంచాయతీ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలని ఇప్పించాలని గతంలో సిపిఐ ఏయుటియుసి ఆధ్వర్యంలో పంచాయతీ ఈఓను కలిశామని, కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించడానికి కృషి చేసిన ఈఓకు సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ శనివారం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఉన్న పీలేరు పంచాయతీ అధికారులు కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ ప్రతి నెల చెల్లించకుండా కార్మికులకు అన్యాయం చేశారని, దానితో పాటు అధికారులు, పదవులు ఉన్న నాయకులు సొంత పనులకు ఉపయోగించుకున్న వారిని కూడా పంచాయతీ కార్మికులుగా రికార్డులు చూపించి జీతాలు ఇప్పించడం జరిగిందని, ఆ నిధులను కూడా రికవరీ చేసి పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. గత 8 నెలల నుండి పెండింగ్లో ఉన్న ఈపీఎఫ్, ఈఎస్ఐ తక్షణమే చెల్లించాలని కోరారు. ప్రస్తుత రోజులలో ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని, కార్మికుల వేతనాలు మాత్రం గొర్రెతోక బెత్తడే అన్న చందంగా ప్రభుత్వాలు వేతనాలు పెంచకుండా కార్మికుల శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, ప్రమాద బీమా, ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.